న్యూస్. ఏపీలో వరి ధాన్యం అమ్మటానికి ఎన్నో తిప్పులు పడాల్సి వస్తోంది. కొనుగోలు విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ధాన్యం సేకరించే పౌర సరఫరాల సంస్థ అధికారులు తేమ శాతం సాకుతో రైతులను బెదరగొడుతున్నారు. సకాలంలో తగినన్ని గోనె సంచులు అందించడం లేదు. ధాన్యం రవాణా వాహనాలు అందుబాటులో ఉంచకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వారం రోజులుగా దిత్వా తుపాన్ హెచ్చరికలతో నూర్చి ఆరబోసిన ధాన్యం తడవకుండా కొందరు రైతులు టార్పాలిన్లు కప్పి నానా తిప్పులు పడ్డారు. తుపాన్ బలహీనపడిందనే సమాచారంతో మరికొందరు వరి కోతలు చేపట్టారు. అయితే తడిగా ఉంటే కొనలేమని క్షేత్రస్థాయి సిబ్బంది వారిస్తున్నారు. కోతలకు మరికొన్ని రోజులు ఆగాలని, బాగా ఆరిన ధాన్యాన్నే తేవాలని తేల్చి చెబుతున్నారు. వాతావరణంలోనే తేమ అధికంగా ఉండటంతో ధాన్యం ఆరబోసినా అది పూర్తిగా పోవటం లేదు. మరోవైపు ధాన్యం కాటాలు వేసి 3 రోజులైనా లోడెత్తడానికి లారీలు లేవని రైతు సేవా కేంద్రాల సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వం ధాన్యం రవాణాకు వాహనాలు ఏర్పాటు చేస్తోంది కదా అని అడిగితే రేపో మాపో వస్తాయంటూ దాటవేస్తున్నారు. లారీలు వచ్చేదాకా ఆగలేకపోతే మీరే బండ్లు తెచ్చుకోండి అంటున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. ఈ క్రాప్ నియమాలు, తేమ శాతం నిబంధనల్ని అధిగమించి ఎఫ్సీఐకి ధాన్యం అమ్మటానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని అంటున్నారు. అయితే ధాన్యం అమ్మిన 48 గంటల్లో బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ అవుతుండటంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయి సమస్యలు ఇబ్బందికరంగా ఉంటున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. వరి రైతులు కష్టాల సుడిగుండంలో విలవిల్లాడిపోతున్నారు. ఒకవైపు ప్రకృతి పగబట్టడంతో దిగుబడులు తగ్గాయి. మరోవైపు మార్కెట్లో ధరలు భారీగా తగ్గిపోయాయి. దీంతో రైతులు రెండు వైపులా నష్టపోతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా నిబంధనలు రైతులను కష్టాల పాలు చేస్తున్నాయి. కోతలు చేసిన వెంటనే అయిన కాడికి అమ్ముకుంటున్నారు. ఎకరాకు 20,000 నష్టం వస్తోందని అంటున్నారు రైతులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామారావు అందిస్తారు. గుంటూరు జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. వరి కోతలు కూడా భారీ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది వరి రైతులకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ధాన్యం ఏదైతే వరి సాగు చేసినటువంటి రైతులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేశారు, మీకు ఎంత దిగుబడి వచ్చింది? ఏం లేదండి, వేసాం, మేము 10 ఎకరాల దాకా వేసామండి. ఈ దిగుబడి ఈ సంవత్సరం బాగా తగ్గిపోయింది. ఈ మొంత తుపానికి సగం తాలు కంకి, తెల్ల కంకి వచ్చేసినాయండి. దిగుబడి తగ్గిపోతుంది. ఆట 40 బస్తాలు అయ్యాయి, 30-35 బస్తాల కంటే కాట్ల. అది ఈ రేటు చూద్దామంటే రేటు కూడా 13-13.60 కంటే కొంటలేదు. అది రేటు గిట్టుబాటు లేదు. బాగా దండగొచ్చింది. ఎకరానికి కనీసం 10-15 నుంచి బాగా 15,000 బాగా దండగొచ్చింది. అంటే అసలు మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎకరాకి ఎంత పెట్టుబడి అయింది, ఇప్పుడు దిగుబడి చూస్తే మీకు ఎంత ఇది అవుతుంది? ఎకరానికి 30 నుంచి 35,000 పెట్టుబడి అవుతుందండి. కౌలు వచ్చేటప్పుడు 30,000 కౌలు, 30,000 కౌలు. ఈ రెండు రావాలంటే రావట్లేదు. ఆ 35 బస్తాలకి 13-60 లెక్క చూసుకుంటే ఎంత వస్తుందో మీరే చూసుకోండి. దానికి దండగొచ్చేసేస్తుంది. మాకు 10 నుంచి 15,000 దాకా దండగొస్తుంది బాగా. అది కాకపోతే రేటు, ఈ రేటు అయితే అసలు గిట్టుబాటు ఉండదు. రైతు వచ్చేడు ఇంకా చెయ్యాలంటే కూడా వెనకాడతాడు. అది దాని మీద మీరు చూసి దాన్ని రేటు కొంచెం సాగుపడతామో ఎట్లా చూసుకొని, గవర్నమెంట్ వాళ్ళు చూసుకున్నా ఎవరు చూసుకున్నా కొంచెం జాగ్రత్తగా చూస్తేనే మేము ఒడ్డెక్కుతాం. లేకపోతే బాగా దండగలో పడిపోతాం. అది సో ఇప్పుడు ప్రభుత్వం చూసుకున్నట్లయితే వాళ్ళు మద్దతు ధర ఏదైతే ఉందో ఒక 1,780 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. రైతులు ధాన్యం తీసుకొని వస్తే ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని చెప్తుంది. వెంటనే డబ్బులు ఇస్తూ ఉంటుంది. అంటే మరి అక్కడ అలాగనే ఉందే మీకు? అక్కడ అట్లా లేదు సార్. అక్కడ పోతేనేమి అది నెమ్ముంది అంటున్నారు. మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ ఆరబెట్టమన్నారు, లేదా వెనక్కి రావాల్సి వస్తుంది. మాకు ఇక్కడ చేలో పనులు అయిపోతున్నాయి. చేలో పనులు మళ్ళీ ఆడకపోతేనే మళ్ళీ బేరం ఎదిగట్లేదు. మేము అక్కడ పోయి ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇది పరిస్థితి. అలాగనే మరొక రైతు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన ఏమంటారో తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఎలాగుంది అసలు? అంటే మీకు ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు కదా, మీకు ఎంత దిగుబడి వచ్చింది? మీకు ఇప్పుడు వచ్చినటువంటి పంట దిగుబడి అనేది మీకు ఇదవుతుంది? ఏముందండి, 30 కానీ వస్తున్నాయి. 30
35 బాగుండేది 30 యావరేజ్ చేసుకుంటామే 30 అవుతాయి యావరేజ్. అవి ఎండబెట్టి బొండబెట్టి ఇవ్వాలంటే ఈ రైతు కుదరని పని అది. 1 కిలో తీసుకున్నా బాధ లేదు, కానీ కిలో అంటే రైతు బాధపడ్డాం. 1 కిలో తీసుకున్నా పర్లేదు. ఇక ఆ ప్రకారం తీసుకుంటే మరి గవర్నమెంట్ కొంటే ఇచ్చేస్తాం. మరి అది వీళ్ళేనా 1360 అంటున్నారు. అది మరి కల్లాలు ఇప్పుడు మార్కెట్లో 1360 రూపాయలు అమ్మితే మీకు గిట్టుబాటు అవుతుంది? గిట్టుబాటు అవదు చేసేది ఏమి లేదు. ఇక దండగా బొండగా వదిలిపెట్టేయటం. ఇక అంటే ఎంత మీరు పెట్టిన పెట్టుబడికి ఎంత ధర లభిస్తే గనక కొంత గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది? గిట్టుబాటు ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ధర అయితే కొద్దిగా పర్లేదండి. 10 ఏళ్ళు లాస్ లో ఉంటాడు. అంటే గవర్నమెంట్ ధర వచ్చినా కూడా మీకు ఇంకా లాసేనా? లాసే ఉంటుంది. పొలం 35 ఏళ్ళు కానీ తీసుకున్నారండి. పొలం 35 ఏళ్ళు 38 ఏళ్ళు కూడా తీసుకున్నారు పొలం కౌలు. వడ్డీనా 30-35, దిగుబడి రాట్ల 7 ఏటా బాగానే వస్తుంది, కానీ 7 రాట్ల. అయితే ప్రభుత్వం కొంత ఈ తేమ శాతం విషయంలో గనక కొంత ఎగ్జిబిషన్ ఇచ్చినట్లయితే రైతులు కొంతలో కొంతైనా నష్టం పుడుచుకునే అవకాశం ఉందని రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు జిల్లా. రైతులు ఆరుగాలం పండించిన ధాన్యం గోదాముల ముందే అడ్డుకుపోయింది. కొనుగోలు కేంద్రాలు తెరుచుకోవటం లేదు, టోకెన్లు జారీ కావటం లేదు. దీంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలతో పంటను కాపాడుకోవటమే ఇప్పుడు పెద్ద పోరాటంగా మారింది అంటున్నారు. తేమ ఎక్కువ, స్థలం లేదంటూ అధికారులు తిరస్కరిస్తూ ఉండటంపై రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్ల నిర్లక్ష్యం, వాహనాల కొరత, సిబ్బంది లేకపోవటం మొత్తం ప్రక్రియ రైతులను మరింత కష్టాల్లోకి నెట్టేస్తోంది. ప్రభుత్వం 48 గంటల్లో కొనుగోలు ప్రారంభిస్తామంటూ హామీ ఇచ్చినా గ్రౌండ్ లెవెల్లో వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కృష్ణా జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. మోంతా, దిత్వా తుఫాన్లు రైతాంగాన్ని పూర్తిగా నష్టపరిచాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా వరి రైతుల్ని కోలుకోలేని దెబ్బతీశాయి. అసలు గ్రౌండ్ లెవెల్లో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రభుత్వం చెప్తున్న విధంగా అన్కండిషనల్ గా ధాన్యం కొనుగోలు చేస్తున్నారా, గోను సంచులు పంపిణీ చేస్తా ఉన్నారా అనేది ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ప్రభుత్వం చెప్తా ఉంది క్లియర్ గా ధాన్యం కొనుగోలు చేస్తున్నాము, గోను సంచులు ఇస్తున్నాము, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. గ్రౌండ్ లెవెల్ ఎటువంటి పరిస్థితి ఉంది? ఇవ్వట్లేదు సార్, సంచులు ఇవ్వట్లేదు. 15 రోజుల నుంచి రైతులు రోడ్ల మీదే ఉంటున్నాము, మాకేం ఇవ్వట్లేదు. ఆర్ఎస్కే దగ్గరికి వెళ్తే మిల్లర్ల నుంచి సంచులు రాలేదు, మేమేం చేయలేము అంటున్నారు. వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఇది పరిస్థితి సార్. అంటే మరి ప్రభుత్వం చెప్తా ఉంది కదా, మొత్తం మేము ధాన్యం కొనుగోలు చేస్తున్నాము, అన్కండిషనల్ గా కొనుగోలు చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ధాన్యం అంతా ఆరబెట్టుకుంటారు? 12 రోజుల నుంచి ధాన్యం ఆరబెట్టుకుంటాం. 12 రోజుల నుంచి ధాన్యం ఆరబెట్టుకున్నాం సార్. అయితే ధాన్యం వెళ్ళంగానే డబ్బులు వేస్తున్నాం అంటున్నారు. కొంతమందికి పడుతున్నాయి, డబ్బులు పడతలేదు. కానీ వెళ్ళాలి, సరికి వెళ్ళాలి కదా, సరికి వెళ్తేనే కదా. సంచులు లేవు అంటున్నారు మిల్లర్ల వాళ్ళు, వాళ్ళకి సంచులు ఇవ్వట్లేదు అంటున్నారు. మేము ఇలాగే ఈ రోడ్ల మీద ఉంటున్నాం. మీరు చెప్పండి, అసలు ఎటువంటి పరిస్థితి ఉంది? అంతేనండి, సంచులు ఇట్లేదు. మిల్లరు ఆ సొసైటీలోకి వెళ్తే మాట్లాడతలేదు. వాళ్ళు ఏంది మేమేం చేయమంటున్నారండి. మరీ దారుణంగా ఉంది. 15 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం, అసలు ఎటు వెళ్తలే. ప్రైవేట్ బేరగాళ్ళు 1400, 1300 అడుగుతున్నారండి. మరి 1300కి ఏమేమి అంతా కలిసి తుఫాన్ ఎఫెక్ట్ కి 20 బత్తాలు 10 బత్తాలు అవుతున్నాయి. మిషన్ ఖర్చు గంటకు 4000 మిషన్ తీసుకుంటున్నాడు హార్వెస్టర్. మరి వాళ్ళకే సరిపోతున్నాయి. అంత దారుణంగా ఉంది. బాబాయ్ చెప్పండి బాబాయ్, అసలు ఏంటి గ్రౌండ్ లెవెల్ ఎటువంటి పరిస్థితి ఉంది? ఒక్కటండి, ఇది జరిగింది ఏంటంటే యథార్థంగా జరిగింది. మామూలుగా తుఫాను వల్ల ధాన్యం పరిస్థితి బాగోలేదు మా దగ్గర. ఆ ధాన్యం సరిలేకపోవడం వల్ల మిల్లర్ల పరిస్థితి ఏమైతుందంటే, వాళ్ళకు లాభం ఉంటేనే వాళ్ళు ఒకరికొకరు పోటీపడి వచ్చేవాళ్ళేమో. ఈనాడు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే, వాళ్ళు నూకలవుతున్నాయి అని చెప్పి వంకబెట్టి రావట్లేదు. ఏదైనా లాభం ఉంటే ఇది వరకు ఎవరు వాళ్ళందరూ వాళ్ళు పోటీపడి వచ్చేవాళ్ళు, ఇవాళ రావట్లేదు. వాళ్ళు రాపోవటం, వాళ్లే మరి సంచులు ఇవ్వాల్సింది మిల్లరే కదా. ఆ మిల్లర్లు సంచులు ఇవ్వకపోవటం ఒకటి. ప్రభుత్వం కూడా సడలింపు లేకపోతే వాళ్ళు కొనలేరు అనుకుంటున్నాం మేము. మా పరిస్థితి ఏంటంటే ఇక్కడ రోడ్ల మీద పడి బాధపడుతున్నాం. ఆ బాధ కంటే కొంచెం రేటు తమరు నిర్ణయించిన ప్రభుత్వం రేటు నిర్ణయించింది వాళ్ళు గిట్టపోతే కొంచెం సడలింపు ఇచ్చి మా ధాన్యం ఇక్కడ లేకుండా ఏ విధంగా కానీ కాపాడండి మా పరిస్థితిని. చెప్పండి, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుంది, గోను సంచులు ఇస్తున్నామని చెప్పి చెప్తుంది. ఆ పరిస్థితి ఉందా? అసలు అవన్నీ లేవు బాబు, ఏమి లేవు. సంచుల్లో ఏం లేవు. ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలి. మాకేమైనా మిషన్ వాళ్ళు మెల్ల మీద కూర్చుంటున్నారు. వాళ్ళకన్నా ముందు వాళ్ళకి ఇచ్చేయాలి డబ్బులు. వాళ్ళకి ఏముందో ఊరుకోరు. అందుకనే ఈ క్యాప్ చేయలేదని మాకు ఇస్తల్లా. అందుకని మాకు ఆధార్ నెంబర్ ప్రకారంగా
ఆధార్ నెంబర్ ప్రకారంగా భూ సర్వే నెంబర్ ప్రకారంగా వడ్డీలు పోస్తే మేము ఎవరికోళ్ళకి అమ్ముకుంటాం. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుంది, గోను సంచులు ఇస్తున్నామని చెప్తుంది. ఆ పరిస్థితి ఉందా? గోల్డ్ సంచులు రావట్లేదండి. మిల్లర్ వాళ్ళు ముందుకు రావట్లేదు. వాళ్ళు ఎక్కడ తెచ్చిస్తారు సారు? ఇప్పుడు మిల్లర్ వాళ్ళు ఇస్తే కదా గోల్డ్ సంచులు ఇచ్చేది. మరి వాళ్ళు ఇట్లా చినిగేట రావట్లేదు బాబు. అది మిల్లర్ వాళ్ళు ఏమన్నా కోయి అవకాశం చేయండి. ఇప్పుడు రోడ్డు మీద బాగా ఇబ్బందిగా ఉంది. మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ ఏముందండి, 18 తీసుకుంటే కొంచెం పాయింట్ హెల్త్ తప్పుని మళ్ళీ ఇంకా వారం ఉండాలి పహారు రావాలంటే. ఈ వారం రోజులు లారీలు బళ్ళు ఆటోలు తిరగలేక రోజుకి 3,000 రూపాయలు పెట్టి మనుషుల్ని ఆడవాళ్ళు పెట్టి తిరగేసుకుంటున్నాం. పొద్దుకు మళ్ళీ పోగేసుకోవాలి. ఇది మళ్ళీ బాధ, రైతులకు బాగా బాధలు పడుతున్నారు. చూడొచ్చు, వందల ఎకరాల వరి ధాన్యం అంతా కూడా ఇక్కడ రోడ్డు పక్కన ఆరబెట్టుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం 20% మాయిశ్చర్ ఉంది. దీన్ని 16% వస్తే గానీ కొన్నని చెప్పి అటు ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో మాకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. ఒకవైపు క్లైమేటిక్ కండిషన్స్ కూడా మారిపోతా ఉన్నాయి. అయితే దాని నేపథ్యంలో మరొకసారి ఏమైనా విపత్తు వస్తే మమ్మల్ని అసలు ఎవరు ఆదుకుంటారని కూడా భయం వేస్తుందని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అటు 18, 17 ఆ మాయిశ్చర్ ను కూడా వెంటనే కూడా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం చెప్పిన మాదిరిగా గ్రౌండ్ లెవెల్ అయితే పరిస్థితి లేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి వినయ్, ఎన్టీవీ, రుయ్యూరు నుంచి. బాపట్ల జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బస్తాకు దాదాపు 1,000 రూపాయల వరకు రేట్లు పడిపోయాయి. దీంతో గోడౌన్స్లో నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది 2,500 నుంచి 2,700 వరకు పలికిన ధరలు ఈ ఏడాది 1,500 నుంచి 1,700 వరకు పలుకుతోంది. ఎకరాకు దాదాపు 10,000 వరకు నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోడౌన్స్లోకి చేరిన ధాన్యానికి సరైన ధరలు ఎప్పుడు వస్తాయో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. కారంచేడు ప్రాంతంలో దాదాపు 40 నుంచి 50 గోడౌన్స్లో ధాన్యాన్ని నిల్వ ఉంచి గిట్టుబాటు ధర కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వరి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. బాపట్ల జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వరుస సాగు చేసిన రైతాంగం ఇళ్లల్లో ఉండాల్సిన పంట గోడౌన్లోకి చేరిన పరిస్థితి అయితే ఉంది. రైతులు అందుబాటులో ఉన్నారు. వారినడి తెలుసుకున్న ప్రస్తుతం వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, రైతుల పరిస్థితి ఎట్లా ఉంది, వరి ధాన్యం సాగు చేస్తున్న రైతులు ఆవేదన ఎట్లా ఉందనే తెలుసుకుందాం. సరే చెప్పండి, మొత్తం అంటే ఈ ప్రాంతంలో ప్రస్తుతం ధరలు ఎట్లా ఉన్నాయి, ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ప్రధానంగా ఈ ప్రకృతి విపత్తులు ఉన్న నష్టపోయిందే కాకుండా ధరలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా గతంలో 23 సంవత్సరం దాకా 2,500, 2,700 అమ్మిన 75 కేజీల ధాన్యం బస్తా ప్రస్తుతం 1,600 నుంచి 1,700 మధ్య వరకే కొంటున్నారు. అది అటు అమ్ముకోలేక ఇటు అట్టు పెట్టుకోలేక మరలా పెట్టుబడులకు డబ్బులు లేక నానా ఇబ్బందులు పడుతున్నాము. అదేవిధంగా మళ్ళీ సరే ఇప్పుడు మేము అధికారులను సంప్రదించినట్లయితే మేము 1,770 రూపాయలకి సిఎంఆర్లో కొంటున్నామని చెప్తున్నారు. ఖర్చులు 100 రూపాయలు బాను 1,650 రూపాయలు మా చేతికి వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ చాలా భాగం పొలాలు ప్రూఫ్లు తరతరాల నుంచి వచ్చినాయి. వాళ్ళకి ఎటువంటి పాస్బుక్లు కానీ లేకపోతే ఆన్లైన్ సిస్టమ్ కానీ లేదు. మేము కౌలుకు చేసుకుంటున్నాం. వాళ్ళు ఖచ్చితంగా ఈ క్రాప్ అయి ఉంటేనే కొంటామని చెబుతున్నారు. మాకు ప్రూఫ్లు లేనందువల్ల కౌలు రైతు కార్డులు ఇవ్వట్లేదు. కౌలు రైతు కార్డులు లేనందువల్ల మేము అమ్ముకోలేకపోతున్నాం. ఇలాంటి సమస్యలు కూడా ధాన్యం పండించేది రైతే, మరి ఈ పండించే పంటకు కూడా మళ్ళీ ఇన్ని ఆంక్షలు పెట్టి ఏంటంటే ఏదో విధంగా తాటవేసే పరిస్థితి. మేము కొన్నాము, వాళ్ళు అమ్ముకోలేదు, మమ్మల్ని ఏం చేయమంటారని ఒక మొక్కుబడి చర్యగా మాత్రమే కొనుగోలు జరుగుతున్నాయి. గత సంవత్సరం మా ఊళ్ళో నాకు తెలిసి 10 పైసలు కూడా ఈ పౌర సరఫరాల శాఖ వాళ్ళు కొనుగోలు చేయలేదు. అంతటితోనే అయిపోయింది, ఇంక టార్గెట్ అయిపోయిందని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం ఈ మొంతా తుఫాన్ కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిని మరలా రెండోసారి సాగు చేయాల్సి వచ్చింది. చాలా వరకు పొలం మొత్తం నష్టపోయాము. దీని గురించి స్పందించి మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది ప్రధానంగా రైతులు చెప్తున్నారు. మరో రైతున్నారు, ఆయన అడిగి తెలుస్తున్నాం. అంటే ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది, అంటే రైతులు ఇంకా ఇక్కడ ఈ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న మిగతా సమస్యలు ఏమైనా ఉన్నాయి? సమస్యలు బాగానే ఉన్నాయండి. ఇక్కడ ఈ వరి పండించాలని చాలా కష్టంతో కూడుకున్న పని. అటు నీళ్లు లేక సరైన సమయానికి నీళ్ళు సరిగా అందుబాటులో లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్ మేము సొంత మోటార్లు డీజిల్ ఇంజిన్లు పెట్టుకొని కరెంట్ ఇంజిన్లు పెట్టుకొని సాగు చేసుకుంటున్నాం. దానికి అదనం ఖర్చులు అవుతున్నాయి. చీడపీడలు ఎక్కువైపోయినాయి.
ఖర్చులు మాకు విపరీతంగా ఎరుగుతున్నాయి. లేబర్ ఖర్చులు కానీ, ఈ ఖర్చులు కానీ, మిషన్ల ఖర్చులు కానీ అన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి. దిగుబడి మాత్రం ఇదివరకు మాకు 40-50 బస్తాలు పండినాయి. కానీ ఇప్పుడు వాతావరణం అనుకూలం లేకపోవడం వలన 20 నుంచి 24-25 బస్తాల కంటే కావట్లేదు. అందువలన దిగుబడి ఏమో తగ్గింది, ఖర్చు ఏమో ఎక్కువైపోతుంది. మార్కెట్ రేట్ ఏమో చూస్తేనేమో లేదు. మార్కెట్ పాత రేట్లేమో 25-26 దాకా ఉంది. ఇప్పుడేమో 1500-1600 అంటున్నారు. మాకైనా ఖర్చు దిగుబడి కావట్లేదు. ఇటు అమ్ముకోవాలా, ఏం అట్టు పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివిలాగా తయారయ్యింది. వ్యవసాయం చేయాలా మానుకోవాలా సందిగ్ధావస్థలో ఉన్నాము. పోయినసారి నీళ్ళు లేక మేము కొంతకాలం మాగాడి అనేది అసలు సాగు చేయడం లేకుండా ఖాళీగా పెట్టేసుకున్నాము. మరి ఈ పరిస్థితి ఇదే కొనసాగితే మళ్ళీ అది ఆ విధంగా పోవాల్సి వస్తుందా అనేది కూడా ఆలోచనలో పడి చూస్తున్నాము. అయితే ఇది రైతులు చెప్తున్న విషయాలు. ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన నేపథ్యంలో 40 నుంచి 50 బస్తాలు పండాల్సిన పంట కేవలం 20 నుంచి 25 బస్తాలకు పరిమితమని చెప్తున్నారు. అదేవిధంగా దాదాపు 2500 నుంచి 700 వరకు పలికిన ధర ప్రస్తుతం 1500 నుంచి 1700 వరకు చేరుకోవడంతో అటు తగ్గిన దిగుబడి, ఇటువైపు గిట్టుబాటు ధరలు లేక ధాన్యాన్ని అమ్ముకోలేకపోతున్నామని చెప్పి మాత్రం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం స్పందించి రైతుకు సరైన న్యాయం చేయాలని మాత్రం ఇక్కడ రైతుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కారంచేడు నుంచి కెమెరామెన్ నారాజ్తో సురేష్ ఎన్టీవీ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరి రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. మోంతా, దిత్వా తుపాన్ల ప్రభావాన్ని దాటుకుని పంట పండించిన రైతులను తేమ శాతం పేరుతో దళారులు దోచుకుంటున్నారు. తుపాన్ల ప్రభావంతో ఇప్పటికే నష్టపోయిన వరి రైతుకు అందిన గోనె సంచులు నాణ్యత లేకపోవడం శాపంగా మారింది. తేమ శాతం పేరుతో ధాన్యం ధర తగ్గించడంతో రైతులకు మరింత నష్టాలు తప్పటం లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో 2 రోజులు ఆరబెట్టాల్సిన ధాన్యాన్ని వారం రోజులకు పైగా ఎండలో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికయ్యే కూలీ ఖర్చులు అదనంగా మారాయి. ఇన్ని ఒడిదుడుకుల మధ్య వరి రైతుకు ఈసారి మిగిలేది సున్నా. రైతుల దుస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను అమ్ముకునేందుకు రైతు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. దిత్వా తుఫాను ప్రభావం నుంచి గట్టెక్కాము అనుకుంటే పండించినటువంటి పంటను సొమ్ము చేసుకునేటటువంటి విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తేమ శాతం అలాగే రవాణా ఇబ్బందులు రైతులకు ఎదురవుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల ఎకరాలకు పైగా వరి ధాన్యం ఇంకా రోడ్లపైన ఇలాగా ఆరబోతల్లో కనిపిస్తూ ఉంది. మనతో మాట్లాడేందుకు కొంతమంది మహిళా రైతులు ఇక్కడ మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, మొత్తం ఎంత పంట పండించారు? ఇప్పుడు ప్రస్తుతం అమ్ముకోవడానికి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏమి? తడిసిపోయి పొడిచిపోయి ఉన్నాయి. అదే తడిధాన్యం తీసుకుంటారు 1% అని 2% అని చంద్రబాబు చెప్పి ఇక్కడ తీసుకోవట్లేదు కదా. రైతులకి విలేకరులకి అగ్నికల్చర్లు తీసుకోవట్లేదు కదా. ఏమేమి అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు వాళ్ళ అధికారులు చెబుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి? మీకు తేమ శాతం ఎంత ఉంటే తీసుకుంటాం అంటున్నారు ఏంటి? మనకి 3% అని ఎత్తే ఏమైనా వెళ్తాయి. ఇక్కడ 16-17 చెప్తారు వాళ్ళు. 18 దాకా అన్ని నిరుడు. మరి 7 తడిసిపోయి పొడిచిపోయినాయి కానీ రైతులకే 15 చేసి 14 చేసి లాయించాలి. ఇంత తడుసు మేము ఎలాగారేసుకుంటున్న కూలీలు 25,000 అవుతున్నాయి. కూలి మనిషికి వచ్చి 600 రూపాయలు. ఇది ఇప్పటి వరకు రైతులు చెబుతున్నటువంటి విషయం. గతంలో 18% వరకు కూడా తేమ ఉన్నప్పటికీ తీసుకున్నారు. కానీ ఇప్పుడు 14-15% అంటూ రకరకాల కొరువులు పెడుతూ ఉండడంతో రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు ఇంకా పెట్టుబడి చాలా ఎక్కువ అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ రైతులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇంకా వీళ్ళందరూ కూడా మహిళా రైతులు. అమ్మ, ఇప్పటి వరకు మొత్తం ఎంత పంట పండించారు? మీకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి అమ్మకాల్లో? డబ్బులు అయితే సడన్గా పడిపోతున్నాయండి. 4 ఎకరాల ధాన్యం అయిపోయింది. ఇది ఉన్న 4 ఎకరాలు తుఫాన్ తర్వాత పడిపోయిన ధాన్యం ఇలా తీసుకొచ్చి ఆరేసుకుంటున్నాం. మొత్తం కాయొచ్చింది వర్షం ప్రభావంతో. అంటే నష్టపరిహారం ఏమైనా ఇస్తామని చెప్పారా? మీ దగ్గరికి ఎవరైనా అధికారులు వచ్చారా? ఎవరో రాలేదు, ఎవరో ఇస్తామనలేదు. ఈఆర్ఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఎవరు కూడా మాకు అందుబాటులో లేరు. ఇక ఉడిసింది తప్పదని మా వ్యవసాయం మాకు తప్పదు కానీ కోసుకోవటం, నష్టమైన ఆరేసుకోవటం. అయితే 10 ఎకరాల మీద 2 లక్షలు అలాగే నష్టమేనండి. తేమ శాతం విషయంలో ఇప్పుడు గతంలో వెంటనే కొనుగోలు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏమన్నా ఆంక్షలు అనేకమైన కనిపిస్తున్నాయి కదా. అంటే క్వింటాకి 2 కేజీలు అలా తగ్గిస్తున్నారు అంటారు. ఎంతవరకు? కానండి బాగా ఆరాలి. 16 రావాలి. 16, 17 వస్తే కానీ కొంటలేదు. అది అండి. ఒకవేళ 15, 18 అలా ఉంటే ఏమంటున్నారు అక్కడ కొనుగోలు? 16 అయితే ఆరుదల. తేమ శాతం ఉందని అంటున్నారు. వెళ్ళాక వెనక పంపిస్తారు.
కట్ చేసుకుంటున్నారు. గోనె సంచుల విషయంలో కానీ ఇక్కడి నుంచి రవాణా చేసేటటువంటి విషయంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయి? ఎలక కొట్టిన సంచులు 10 కట్టలు 20 కట్టలు ఎత్తున్నారు. సంచి వచ్చి మన కాలకట్ట కూడా పనిచేయదండి. రైతు చాలా దానివల్ల ప్రతి గింజకి పెట్టుబడి పెట్టి నేలపాలు చేసి మనం ఏ బిజ్జి కాటాకి వెళ్ళినప్పటికీ చాలా నష్టం జరుగుతుంది. మరి అంతా నా రైతుగా భరించాలి అదండి. ఈ తుఫాను ప్రభావంతో మొత్తం పెట్టుబడి పెరిగిందా ఇంకా ఎక్కువైందా? పెరిగిందండి, పెరిగింది. ఇవి 1 రోజు 2 రోజులు ఆరేసి వాళ్ళం, ఇప్పుడు 3 రోజులు ఆరేస్తున్నామండి. 3 రోజులు మన సంచులు అందుబాటులో ఇస్తున్నారు. అయితే మంచి సంచులు అయితే ఇవ్వట్లేదండి. ఎలకలు కొట్టినవి అవి ఇస్తున్నారు. కట్టకు వచ్చి 30 సంచులు బాగుంటే ఉన్న సంచులు పక్కనే పెట్టేస్తున్నామండి. ఇది ఏలూరు జిల్లాలో రైతులు చెబుతున్నటువంటి పరిస్థితి. పండించినటువంటి పంటను కరెక్ట్గా 16-17% తేమ శాతం ఉంటేనే కొనుగోలు చేస్తున్నారు. అటు 18 ఉన్నా ఇటు 15-14 ఉన్నా ఆ కొనుగోలు చేసేటటువంటి విషయంలో కొలువులు పెడుతున్నారు, డబ్బులు తగ్గిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని రైతులు స్పష్టం చేస్తున్నారు. అలాగే తమకు అందుతున్నటువంటి గోనె సంచుల్లో క్వాలిటీ ఉన్నవి చాలా తక్కువగా ఉంటున్నాయి అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే తుఫానుల ప్రభావంతో నష్టపోయినటువంటి రైతులను ఆంక్షలు సడలించి ఇంకా ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్ అయితే వాళ్ళు చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో ధాన్యం కొనుగోలులో తీవ్రంగా జాప్యం జరుగుతోంది. రైతులు రోడ్డు మీద పంటను ఆరబెట్టుకుంటున్నారు. ప్రభుత్వం చెప్పిన దానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ధాన్యం మిల్లుల దగ్గరికి వెళ్లిన తర్వాత తేమ ఎక్కువగా ఉందని తరుగు పేరుతో దళారులు రైతులను దోచేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడ జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం అమ్ముకోవడానికి గత వారం రోజుల నుంచి కూడా రైస్ మిల్లర్ల దగ్గర, అదేవిధంగా వ్యాపారుల దగ్గర తిరుగుతున్నప్పుడు కూడా తేమ పేరుతో పూర్తిగా వాళ్ళను ముంచేస్తున్న పరిస్థితి. ఎందుకంటే తేమ 17% కంటే ఇది తక్కువ ఉంటేనే కానీ కొనుగోలు చేయాలని ప్రభుత్వం దానికి తగ్గట్లుగా ఆదేశాలు ఇచ్చింది. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. రైతులు రోజు గత వారంలో కురిసిన వర్షాలు, అదేవిధంగా అక్కడక్కడ ధాన్యం కొన్ని చోట్ల తడవడం కూడా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. మరొక వైపు ఈ ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు సంబంధించి రైస్ మిల్లర్లు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. రైస్ మిల్లర్లకు సంబంధించి ఎక్కడ కొన్ని చోట్ల దోపిడీ జరుగుతుంది. ఎందుకంటే ఈ ఒకవేళ 75 కిలోలు బస్తా అంటే ప్రభుత్వం నిర్ణయించిన రేట్ ప్రకారం గ్రేడ్ ఏ అయితే 1740, అదేవిధంగా మామూలు ధాన్యం అయితే 1720 ఎట్లా ఉంది. కానీ అక్కడ తేమ పేరుతో పూర్తిగా ఎక్కువగా తరుగు తీస్తున్న పరిస్థితి. 50 కిలోల ధాన్యానికి 55 కిలోలు 54 కిలోలు తీసుకుంటున్న పరిస్థితి రైతులు చూసుకోవచ్చు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. అసలు ఏంటండి, ఎట్లా ఉంది ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తానంటే కొనుగోలు చేస్తుందా, ఎట్లా ఉంది? ఏది మా స్పీడ్గా ఏమి చేస్తలేదండి. చెయ్యిగా మాకు అలాగ ఆరబెడతామే ఉంటుందండి. ఎప్పుడు అలాగ ఆరబెట్టుకుంటా చేస్తామంటే ఇంకెప్పుడు అలా చేస్తామని మాకు ఇంకా పని ఏమవుతుందండి. మనిషిని పెట్టి 800 ఇస్తామండి. అలాగా ఆ కూలీలు అయిపోతున్నాయి కానీ ఏమి పని అవుతలేదండి. ఎలా ఉందండి రేట్? రేట్ ఎలా ఉందనేది వాళ్ళు ఒకలా చెప్తున్నారండి. ఇక్కడేమో మాకు కొన్ని వాళ్ళేమో ఒకలా చెప్తున్నారండి, రైతు భరోసా వాళ్ళు ఒకలా చెప్తున్నారండి. వాళ్ళేమో 1780 వస్తుంటున్నారు, వీళ్ళేమో 1680 వస్తుంటున్నారు, 100 రూపాయలు పోతుంటున్నారు. మాకు ఏది నికరం ఏది తెలుస్తలేదు మాకు. అదేండి మా ఖర్చుల కింద దాని కింద పోతుంటున్నారండి. మరి మాకు పూర్తిగా తెలియదు కదండి. ఇవాళకి 1 రోజులు అయిందండి. 1 రోజుల నుంచి ఇలా కింద మీద పెడతా ఉంటున్నాం కానీ ఏమీ పని అవుతలేదండి. వాళ్ళేమో ఇంకా ఆరాలి అంటున్నారండి. ఇంకా అలాగే ఆరబెడతారు. ఎకరానికి 40,000 అయిందండి. ఇప్పటికి ఎన్ని అవుతుంది తెలంగాణ 25-20 అవుతుందండి. పెట్టుబడి రాదండి. మరి అదేంటి గవర్నమెంట్ ఏదో నిర్ణయం తీసుకొని మాకు ఏ సహకారం చేయకపోతే మేము ఏం చేయలేము కదండి. మళ్ళీ ఎదరికి వ్యవసాయం చేయాలంటే గవర్నమెంట్ పూసుకుని ఏదో చేస్తేనే కదండి మళ్ళీ ఎదరు వ్యవసాయం చేయగలుగుతాం, లేకపోతే ఏం చేయలేము కదండి. కొనుగోలు వాళ్ళు ఇంకా ఆరాలండి. ఇంకో 2 రోజులు ఆరబెట్టండి, ఇంకో 2 రోజులు అలాగే ఆరబెట్టామంటున్నా చెప్తానండి. ఎప్పుడు ఇంకా అలా ఆరబెడతాం అవుతుంది మా పని. ఇంకా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారు. ప్రస్తుతం 150,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ కూడా ఇంకా చాలా చోట్ల ధాన్యం ఇలాగే ఉంది. రోడ్ల మీద ఆరబెట్టుకుని దానికి సంబంధించి అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ధరకు సంబంధించి కూడా ధర వాళ్ళు చెప్తున్నది ఒకటి, తమకు వచ్చేది ఒకటి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మోంథా తుపాన్ తాకిడికి తడిసిన వరి ధాన్యం అమ్మకాలు ప్రభుత్వం చెప్పిన స్థాయిలో జరగటం లేదు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో అది అమలు కావటం లేదు. తేమ శాతం గురించి అధికారులు, మిల్లర్లు తలోమాటా చెప్పడంతో రైతులు ధాన్యాన్ని పొలాల్లోనే ఉంచుతున్న పరిస్థితి.
ఒకవైపు వర్షం పడే అవకాశాలు ఉండటంతో ఇప్పటివరకు ఆరబెట్టిన ధాన్యాన్ని దాయలేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మాత్రం ఇదిగో అదిగో ధాన్యం కొనుగోలు చేస్తాం అంటూ మాటలకే పరిమితమవుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.